देवाहस्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रेशमोर्झन्धुहानादे మంతులు కొంచెం కూకుండా కింద భక్తోదలకు మనవి కనక రజత వజ్ర వైడూర్య మాణిక్య గోమేధికారి దివ్య పరివృత కైలాసవాసినః సర్వేశ్వరస్య అష్టైశ్వర్య ప్రదాయకస్య త్రిపురాంతక తారకాది క్రూరదైత్యవర్ధనస్య బ్రహ్మశిర ఖండనస్య మాధవసాయకస్య సర్వలోక శరణ్యమూర్తే సచ్చిదానంద విగ్రహస్య ఇంద్రబాణ బలిమార్కండేయ గౌతమాద్యనేక శిష్టజనసేవితస్య విఘ్నేశ్వర వీరభద్ర షడానన జనకస్య గౌరీ మనోనాయకస్య శ్రీ సాంబ సదాశివస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ ఆదిత్య గణనాథ అంబిక నారాయణ పరివేష్టిత ఉమామహేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం జలాదివాసం అక్షతాన్ సమర్పయామి తవ పాదారవిందయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖకమలే ఆత్మనీయం సమర్పయామి ఉదారికస్నానం భోపుష్టామయోపవస్థానభూత్యేతదాత్నా మహేరణాయ చక్షసే శివతమోదసస్తద్వారేణ శుచిరేవ మాతరః తస్మాదర్కలాభేశక్త్యాయ జన్మత ఆపోధనయథాజనః శుద్ధోదకస్నానం సమర్పయామి ఎదురుగా సీదా సీదా తొందరగా అందరూ అప్పుడు చక్కెర ఒక రెండు కొబ్బరికాయలు చక్కెర దేపో నారాయణ పరివేషిత ఉమామహేశ్వర స్వామిని
కలుపు పంచామృతం కలుపుకొని జన్మనే స్వాదింద్రాయ స్వహవేదునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ భాయవే బృహస్పతే మధుమాగుమధాభ్యః ఆదిత్యగణనాదాంబిక నారాయణ పరమేశ్వర ఉమామహేశ్వర స్వామినే నమః. శర్కరయా నారీకేలఫలం పోసినాక లోపడి మీరు అత్తగారు వచ్చింది అక్కడికి డైరెక్ట్ పెట్టకు బిందెలలో ముంచుకుంటున్నా కుండల ఎడవై అవే వస్తాయి గిరి కచ్చిగా పోయచ్చు మంచిగా గిట్లా గిరి ఓడి పోయచ్చు ఇట్లా అన్నయ్య గిట్లా రాలి ఇట్లా పోయి మన ఇక్కడ పోయి ఏం అవసరం అక్కడ పోయి ఓ అలాగే పోయానన్న డౌట్ బాగా ఇక్కడ పోతాను పోయింది ఇంకా శివారు పరమానందం పెట్టుకుని ఉంచుకోండి లోపల లింగం మీద పోయాలి కొన్ని అది నా ఎవరు అంత కష్టపడి వాళ్ళు తీసుకొచ్చింది లింగం యొక్క చుక్క పోతే వాళ్ళు ఒక్కరోజు రేపటి నుంచి పోతారా ఇల్లు నుంచి పోతారా మళ్ళా పోతారా చెప్పు గ్రామస్తుల యొక్క సమస్త భక్తుల యొక్క సహకారాలతో ఇంతటి గౌరవమైనటువంటి శివాలయాన్ని మనం నిర్మించుకున్నాము. ఆ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండవ రోజు. ఇప్పుడే యొక్క ఆరాధన వల్లే మనకు ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది, శ్రియం ఇచ్చే హృదాశన, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే, మోక్షం ఇచ్చే జనార్దన. అంటే మనకు ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణ మనం సంపూర్ణంగా భక్తి శ్రద్ధతో ఆరాధించినట్లయితే మనకు అనారోగ్య సమస్యలు అనేటువంటి రాకుండా ఆ భాస్కరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో
మన శరీరంలో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మంచి ఆరోగ్యం ఉన్నవాడే తన యొక్క సమస్తమైనటువంటి కార్యాలను నెరవేర్చుకోగలడు. అలా ఆదిత్య యంత్రం అనేది ఈ ఆదిత్య యొక్క యంత్రం లోపల ద్వాదశ ఆదిత్య ఆరాధన 12 సూర్యులు పర్వతస్థల మండలే విష్ణువత్మి నమస్తుభ్యం పాదస్పర్శ శివస్వమే ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ గృహే సర్వారిష్ట శాంత్యర్థం సవితృ సూర్యనారాయణ స్వామి పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ద్వాదశాదిత్య పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ శరీరే శుక్లాది సప్త ధాతుత్రయ జనిత దోష సర్వ అనారోగ్య బాధ నివారణ పూర్వకం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సర్వ అపమృత్యు దోష నివారణ అర్థం. ఏ అనారోగ్య సమస్యలు అవి మనసులో దేవుడు తీసుకోవడం చెప్పుకోండి. प्रसन्ने त्वयिदातरि विज्ञानि नाशमायान्तु सर्वाणि प्रणायका.
तेषां श्रेष्ठः विवस्वानप्रदेन च यान्त आसारणामृतम् अनन्तोदायसंहारस्याख्यां विवस्व सूर्याय आवाहयामि स्थापयामि पूजयामि नमः तेषां सप्तमः कष्टारुचीकतनयः कम्पलाक्यस्तिनोत्तमः ब्रह्मावेदोपशते धृतराष्ट्र इषम्भर कष्टासुराय नैपुण्यात् तिष्ठामनिषेविनः आनाशिल्परोमान आतलोकप्रभागः तेषां सप्तमः कष्टा नामक आदित्यमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि तेषाम् अष्टमदशे विष्णुनामक आदित्यमावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि सूर्याय नमः तेषां दशमः भरस्पूर्वोष्टमे पूर्ण आदित्यर्निवः कर्कटपूर्वतिथि कोशमासान्तरे श्रीमासर्वणाच भक्तराजनयोति गणिमानाच जगत्ता भगवद्भाग्यप्रदर्शने भगनामक आदित्याय नमः अस्मिन् तेषां दशमपदे भगनामक आदित्यमावाहयामि स्थापयामि पर्जन्य सूर्याय नमः मध्ये ब्रह्मदैवत्वं ब्रह्मज्ञानं ब्रह्मपुरस्ताद्विषीवत्सरजो वेदाः सबुद्ध्या उपमास्य विष्टाः सदश्चयो निवासदश्चैवः मध्ये ब्रह्मावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि ॐ आकृष्णेन रजसा वर्तमानानिवेशनं मध्यञ्जां हिरण्ययेन सविता अस्मिन् यन्त्रे सन्निधिं कुरु पादयोः पाद्यं समर्पयामि सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजा आत्मपीड प्रशांतये चरित्र सूर्यनारायण स्वामी नमः आसनार्थम् अक्षरान् समर्पयामि चरित्र सूर्यनारायण स्वामी नमः पादयोः पाद्यं समर्पयामि चरित्र सूर्यनारायण स्वामी नमः हस्तयोः अर्घ्यं समर्पयामि चरित्र सूर्यनारायण स्वामी शरद्रये सप्तास्यासम् आरण्यान् ग्राम्याश्रये तस्मात् यज्ञः सर्वभूतः वृक्षसामान्ययज्ञरे छन्दाकुन्दयज्ञरे तस्मादश्वारायन्त एकेतो भयान्तः गावो भजिज्ञरे तस्मात् जाताजामयः यत्पुरुषं यतहो तदिदाप्यकल्पयन् मुखं किमस्ति बाहुराजन्यकृतः पुरोदस्येत्वैषः मध्यागुं श्रोत्रो जायत यशलमानसो जातः चक्षुः सूर्यो जायत धारिन्द्रचाग्निश्च प्राणात्वाज जायत नाभ्यासेदन्तरिक्षं शीर्ष्णोद्यो समवर्तत पद्मावतिश्रोत्रादो तथा लोकाकल्पयन् वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णं तमस्तु वरे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वाभिरचितास्ते तारावदस्ताद्यमुदाधाः चक्रप्रयुतानमृतिशस्त्रदस्रः तमेवं विद्वानमृतयहोरे नान्यः पन्थाजनाय विद्यते यज्ञेन यज्ञमेकदेवाः तानि धर्माणि प्रमाण्यासन् ते हनाकं महिमानस्य
आदित्य प्रचोदय अक्षतान् समर्पयामि सुरगाः पूजमानः अभिचन्द्रापत्रेण संज्ञाद्यश्रावानजना देवसोमा सवितृसूर्यनारायणस्वामिने नमः रक्तवर्ण मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्ताश्वर रथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेत पद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं అందరూ కూడా మనకు సూర్యాయ నమః జపం చేస్తా ఉండండి ఓం లోహితం రథమారూఢం సర్వలోకవిదామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం ఇద మహాసూరం బ్రహ్మనిత్యమః ఐదైదోభ్య మధుమాంసాని ఏత్యా జంతువి యాదిశోభాలిగ్రం సూర్యలోకం సగచ్చతి ఓం అరుణాయ నమః ఓం శరణ్యాయ నమః కరుణారససింధవే నమః ఓం అసమానబలాయ నమః ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమః ఓం అఖిలాగమవేదే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అఖిలజ్ఞాయ నమః ఓం అనంతాయ నమః ఓం జ్ఞాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం విజ్ఞాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భారవే నమః ఓం ఇందిరామందిరాప్తాయ నమః ఓం మందనీయాయ నమః ఓం ఈశాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సువర్చసే నమః ఓం వసుప్రదాయ నమః అంటే వెంట్రుకలలో పాపం ఉంటుంది. పాపం ఎప్పుడు మన తల వెంట్రుకలలో ఉంటుంది. అందుకే మన పాపాలన్నీ దేవుడి దగ్గర వదిలేసి తిరుపతి అయినా కొండకు అయినా అక్కడ వదిలేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం తెలుసో తెలియదు. కాబట్టి మనం చేసే తప్పులు కానీ పాపం నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తల వెంట్రుకలలో ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ పుణ్యం పెంపకం అన్నీ కూడా పాదాలలో ఉంటుంది. అట్లా అయ్యగారికి పాదాలు మొక్కుతారు. ఎందుకు? సంధ్యావందనం జపం చేస్తారని. రోజు గాయత్రి జపం అందరికి కూడా ఈ మధ్యకాలంలో గాయత్రి జపం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గాయత్రికి అధిష్టాన దేవత ఎవరో అంటే ఎవరో కాదు, సూర్యుడే. సవితా దేవత అని చెప్తారు. అందరూ రోజు చేసే జపము గాయత్రి, సూర్య గాయత్రి జపం. ప్రతి దేవత కూడా గాయత్రి ఉంటుంది. రుద్ర గాయత్రి మంత్రం ఉంటుంది. రుద్ర గాయత్రి మంత్రం ఏంటి అంటే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నోడుగా ప్రచోదయ, ఆంజనేయాయ విద్మహే మహాదేవాయ వాయుపుత్రాయ తన్నో హను ప్రచోదయ. ఇది ఆంజనేయ గాయత్రి. అట్లనే ప్రతి దేవత కూడా గాయత్రి ఉంటుంది. మనం రోజు చేసే బ్రాహ్మణులు రోజు జపం చేసే గాయత్రి సూర్య గాయత్రి. సవితా దేవత అంటే సవిత అంటే సూర్యుడు. సవిత లోపల ఉండే దేవత సావిత్రి. గాయత్రికి ఇంకొక పేరు సావిత్రి. సవిత అంటే సూర్యుడు. ఆ యొక్క గాయత్రి మంత్రం అర్థమైంది అంటే చాలా మంది కూడా తెలిసే ఉంటుంది. యోదేవ సవితాస్మాకం వియోధనవాది రోజున అని ఇది మరో సర్వగాయత్రి మంత్రమే. ఏ దేవత అయితే సూర్యుని లోపల ఉండి నిత్యం ప్రకాశమయ్యే ఏదైతే శ్రేష్టమైన తేజస్సు ఉందో ఆ యొక్క శక్తి నా యొక్క బుద్ధిని వికసింపజేయుగాక, నా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుగాక అని దాని యొక్క అర్థం. గాయత్రి యొక్క అర్థం. గాయత్రి కూడా రక్షణార్థం సూర్యకవచం పఠిత్వా నవల్కోవాచ అందరు అక్షింతలు పట్టుకొని నలభై కవచం శుభం శివస్మి దివాకరం సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం యోసౌ వజ్రధరో దేవాః ఆదిత్యానాం ప్రభోర్మతి సహస్రనయన ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. అందరూ కూడా ఆ యొక్క సూర్యుడికి నమస్కారం చేసుకొని ఒక మంచి ఆరోగ్యము, బుద్ధి, మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి ఆ యొక్క సూర్యుడికి నమస్కారం చేసుకొని దీని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అందరూ కూడా ఆ అక్షంతరం ఏగా చూపెట్టడం.
ఈ పూజలు అయిపోయాక పంతులు గారిని స్థిరంగా ఈ రాహవే కేతవే నమో నమః ఒక ప్రదక్షిణం అయిన తర్వాత పేర్లో వేసిన ఒకసారి వరుస వాళ్ళు కొద్దిగా వెనక్కి ఉండండి. అటు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి. 5 కాదు 6 అయితే 7 అయితే అక్కడి వాళ్ళకి వెళ్తారు. ఇక్కడి స్థానం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఇంతకుముందు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి వెళ్ళడం. బావా పోయినట్టు ఉపాధి ఇచ్చేస్తారా? అదే ఉపాధించి రాకండి. ఒకసారి ఇక్కడ ఉన్నాడు గర్భగుడిలో కూర్చున్నాడు. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అభీష్మితార్థ సిద్ధ్యర్థం పూజితో యశ్వరాత్రే సర్వవిఘ్నహరిస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు ఆ యజ్ఞగుండం మధ్యలో వేసి నమస్కారం చేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః. మళ్ళీ ఒకసారి వేయండి. సోమాయ స్వాహ, సోమాయేదన్నమ్మ. మళ్ళీ ఒకసారి అట్లే చేసేటువంటి ఆ పాత్రలో చుట్టూ గర్భల దగ్గర హోమ ద్రవ్యం ఉంది కదా, ఆ హోమ ద్రవ్యంలో ఒక్కొక్క చుట్టూ నెయ్యి వేయండి. అన్నింటిలో ఒకరికి నవధాన్యాలు రాజాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క చుట్టూ నెయ్యి వేయండి. అది ఎట్లా ఉన్నాయి అట్లా ఉంచండి, కలపకండి. అందులో కంకణాలు కట్టరా? వస్తాయి వస్తాయి. ఇదే మాది ఏం లేదు. ప్రారంభం చేసుకుందాము. మిగిలిన వాళ్ళు మీకు ఇచ్చినటువంటి హోమద్రవ్యంలో లాజాలు ఉన్నాయి, శాలాల్లాగా ఉన్నాయి చూడండి. అది గణపతి హోమం. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా స్వాహా. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ మే సిద్ధిమాయాం సుప్రసన్నే త్వయిదాతరి
విజ్ఞానినాశమాయాంతు సర్వాణి సురనాయకాः మాయాంతు సర్వాణి సురనాయకాः స్వాహా. ఓం కార్యం మే సిద్ధిమాయాంతు ప్రసన్నే త్వయినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం స్వాహా. మహాగణాధిపతయైరన్నమమ గజానన్ మహారాజుకి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే స్వాహ కలుపుకోండి. ఆ లాజాలు నవధాన్యాలు కలుపుకోండి. ఈ హోమగుండంలో వేసేటువంటి ద్రవ్యము ఎక్కువ వేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనుకోకండి. దాని ప్రమాణము మనకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా ఉందంటే, చిన్నప్పుడు చిన్న పాపకు అప్పుడే అన్నప్రాశన చేసినటువంటి పాపకు ఏ విధంగా ఎంత మొత్తంలో మనం అన్నం తినిపిస్తామో అదే ప్రమాణంతో మీ విస్తారంలో ఉన్నటువంటి హోమ ద్రవ్యం సమర్పించాలి అని చెప్పబడ్డది. రాజాంకుశరాంబూదీం ధరాంచ శివవల్లభాం స్వాహా. ఓం గౌర్యై నమః స్వాహా. ఓం పద్మాయై నమః స్వాహా. ఓం శక్త్యై నమః స్వాహా. ఓం మేఘాయై నమః స్వాహా. ఓం సావిత్ర్యా. ఓం స్వధాయై నమః స్వాహా. ఓం స్వాహాయై నమః స్వాహా. ఓం మాతృభ్య స్వాహా. ఓం లోకమాతృభ్యస్మై నమః స్వాహా. ఓం ఆత్మనః కులదేవతాయై నమః స్వాహా. ఓం గ్రామ్యై నమః స్వాహా. स्वाहा सुकर्मा परमेष्ठी च नाकपाली दिविस्थितः मदान्यो वासिकीर्वैद्य आत्रेयोदा पराक्रम स्वाहा. द्वापर परमोदार परमो ब्रह्मचर्यवान् उदीच्य वेशो मुकुटे पद्महस्तो हिमांशु कृत्स्वाहा. सितप्रसन्न वदना पद्मदारो निवारणः ओम मुनिराज दैत्याय स्वाहा. ओम सत्यानंद स्वरूपिणे स्वाहा. ओम अमर्ग प्रदाय स्वाहा. ओम गुणात्मने स्वाहा. ओम गुणेभ्ये स्वाहा. ओम बृहते स्वाहा. अंजे स्वाहा. ओम ऐश्वर्याय स्वाहा. ओम भोजस्कराय स्वाहा. ओम जयिने स्वाहा. ओम जगदानंदहेतवे स्वाहा. पूर्णमेवावशिष्यते स्वाहा. सुमुहूर्तम्. अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते. Yeah,
అనండి. అపరాధ సహస్రాన్ని క్రియతే అహర్నిశం మయా నాతోహం ఇతి మాం పోయినట్టుంది